అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. బట్ ద ఈజిప్షియన్స్ ఆర్ మెన్ అండ్ నాట్ గాడ్, దేర్ హార్సెస్ ఆర్ ఫ్లెష్ అండ్ నాట్ స్పిరిట్. ఐజయా చాప్టర్ 31 verse 3. ఈ రోజుకు గాను మన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ సమానమైన వారే. మన దృష్టికి మన తోటివారు గొప్పవారిగా కనిపించవచ్చేమో కానీ ఆస్తులు ఉన్నవారుగా, బలం ఉన్నవారుగా, అధికారం ఉన్నవారిగా మనము అనుకున్నవచ్చేమో కానీ సర్వశక్తిమంతుడు దేవునికి అందరూ సమానులే. అందరి బలము, అందరి బలహీనత, మన అందరి ఆలోచన ఎప్పటికీ ఒకే రకంగా ఉంటాయని ఆయనకు తెలుసు. ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవునితో ఏ ఒక్కరూ ఎంత మాత్రం సమానులు కారు. ఆయనకు ఉన్న మహిమ, ఆయనకు ఉన్న శక్తి, ఆయనకు ఉన్న జ్ఞానము ఎవ్వరికీ ఉండదండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కంటే గొప్పవాడు ఈ భూమిలో, ఈ సృష్టిలో ఏదీ కూడా లేదండి. ఈ సృష్టిలో ఈ రహస్యము అందరికీ తెలుసు. అన్యుడని, ఆదేశిస్తుడని, ఈ దేశస్థుడని తేడా లేదు. అందరూ ఏదో ఒక సందర్భంలో దేవుని మహిమను, ఆయన నిత్య శక్తిని రుచి చూసిన వారే అయినప్పటికీ ఎందుకో తెలియదు ఆ విషయం మర్చిపోతుంటారు. ఈ లోకంలో వారిని నమ్ముతారు, వారిపైనే ఆశలు పెట్టుకుంటారు. ఈ లోక జ్ఞానమే గొప్పది అని అనుకుంటారు. ఈ లోకస్తులు చెప్పే ఆలోచనలే మంచివేమో అని ఆలోచిస్తారు. ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలోనే నడుద్దాం అని ఆశపడుతుంటారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరిని మీరు నమ్మకండి, ఎవరి శక్తిపైన మీరు ఆధారపడకండి. ఎవరి అధికారము శాశ్వతమైనది కాదు. వారు కూడా మీ వంటి సాధారణ మనుషులే. వారి శక్తి నశించిపోయేదే, వారి హృదయాలు మార్పు చెందేవే అని వాక్య భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు. గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములని, రైతులు బలాఢ్యులు అని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని. ఇశ్రాయేలీలు అనగా దేవుని జనాంగము. దేవుడు ఏర్పరచుకున్నవారు ఐగుప్తుల సహాయము కావాలని వెళ్తున్నారు. వారే ప్రపంచంలో బలమైన సైన్యము కలిగిన వారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు మరెవ్వరి దగ్గర లేవు. వారి వలన రక్షణ కలుగుతుందేమో అని అనుకుంటూ వెళ్తున్నారు. అటువంటి వారికి రక్షణ కాదు, శ్రమ ఇంకా కష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వారు దేవుని విచారింపలేదు. అసలు మమ్మల్ని రక్షించిన దేవుడున్నాడు అనే విషయాన్ని మర్చిపోయారు అన్నట్లుగా లేఖనములు మనకు వివరిస్తున్నాయండి. ఈ సందర్భంగా భక్తులు చెప్తున్నట్లుగా ఇశ్రాయేలీలు అంటే మరెవరో కాదు, మనమే. ఆయనను నమ్ముకున్నాము, ఆయనే మా రక్షకుడని చెప్పుకున్న మనమే ఇశ్రాయేలీలు. అటువంటి మనము మన దేవుని అడగకుండా, ఆయన సహాయాన్ని కోరకుండా అడిగితే ఏదైనా సమృద్ధిగా దయచేసి ప్రభువును లక్ష్య పెట్టకుండా అన్యులైన వారి సహాయం కోసం కొన్నిసార్లు వెళ్తుంటాం కదా. అతను పెద్ద అధికారి, అతను గొప్ప వ్యక్తి, అతను పెద్ద మనిషి, వారు ఏ మాట చెబితే అది ఎవరైనా వింటారు అని దేవుని నమ్ముకుని, దేవుని విశ్వసించని వారిని పొగుడుకుంటూ వారి హెల్ప్ కోసం వారి ఇంటి చుట్టూ తిరుగుతుంటాం అని కొందరు అంటూ ఉంటారు. సజీవమైన దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడుతున్న, తక్కువ చేసి చూపిస్తున్న వారి ద్వారా సహాయము పొందుకోవాలి అనుకున్న విశ్వాసులు అవి ఏవి పట్టించుకోరు. నవ్వుతూ వారి మాటలకు ఏకీభవిస్తుంటారు. వారి దగ్గర పని చేస్తుంటారు. ఎందుకమ్మా అలా చేస్తున్నావు? దేవుని వ్యతిరేకంగా ఉన్న వారితో సహవాసం ఏమిటి? వారిని కనీసం ఖండించడం కూడా మీరు చేయడం లేదు అని ప్రశ్నిస్తే, వారితో మాకు పని ఉందండి, వారితో మాకు అవసరం ఉందండి అని ఏదో సాకులు చెప్తూ ఉంటారు. అందుకే ప్రభువు లేఖనముల ద్వారా
ఈరోజు సెలవిస్తున్నారండి. అవసరము నేను తీర్చలేనా? నువ్వు కావాలి అనుకున్నది నేను ఇవ్వలేనా? వారు కూడా మనుషులే కదా, వారి వద్ద ప్రత్యేకమైన శక్తి ఏమీ లేవు కదా, వారిని కూడా సృజించింది నేనే కదా, వారిని అధికారంలో నిలబెట్టింది నేనే కదా అని సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే కదా, ఎవరో గొప్పవారు, ఎవరో మంచివారు, వారు మాకు సహాయం చేయగలరని వెళ్తుంటాం. దేవునికి వ్యతిరేకులు అయినా మనము వారిని ఏమీ అనము. కారణం, మనకి పని కావాలి, పని అయిపోవాలి. ఈ సందర్భంలో మనం మర్చిపోయే విషయము ఏంటంటే, దేవుడు అధికారుల హృదయాలను పిల్ల కాలువల త్రిప్పగలడు అని, మనకు వ్యతిరేకులను మనకు స్నేహితులుగా చేయగలడు అని మనము వారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దేవుని ఎదుట మన అవసరతను పెడితే ఆయనే తీరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయములో ప్రభువా, మా అందరినీ కాచి కాపాడిన దేవా స్తోత్రములు. మనుషుల సహాయము వ్యర్థము అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. అవును తండ్రి, మీకు ఈ లోకంలో ఏది కూడా అసాధ్యమైంది లేదు ప్రభువా. మనుషుల సహాయం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వారి యొక్క అవసరతను తీర్చమని వేడుకొంచున్నాము ప్రభువా. మీరు మాత్రమే మాకు సహాయం చేయగలిగే దేవుడు గనుక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆమేన్.